ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈరోజు మనం నివసిస్తున్న అట్మాస్ఫియర్లో మనకి సౌండ్ పొల్యూషన్ చాలా ఎక్కువైపోయింది. చాలామంది యంగ్స్టర్స్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆ ఇయర్ బడ్స్ పెట్టుకుని ఎంజాయ్ హై సౌండ్ పెట్టుకుని లేకపోతే కాన్సర్ట్స్కి వెళ్ళి హై సౌండ్స్లో పెట్టడం, దీనివల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం హై ఎక్స్పోజర్ టు ద సౌండ్స్ అన్నది అవాయిడ్ చేయాలి. ఇయర్ బడ్స్ పెట్టుకున్న, హెడ్ ఫోన్స్ పెట్టుకున్న లో వాల్యూమ్లో పెట్టుకుని మనం సౌండ్ వినడానికి మనం ప్రయత్నం చేయాలి. అదొకటి ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్, ఒకే సైడ్ వచ్చి టినిటస్ రెండో చెవిలో లేదు అంటే మాత్రం మీరు డెఫినెట్గా డాక్టర్ గారిని కలిసి ఆ టినిటోగ్రామ్ అనే ఒక టెస్ట్ చేస్తారు. ఒక ఈసీజీ లాంటిది, ఎలాగో హార్ట్కి ఈసీజీ ఉంటుందో దీనికి సంబంధించిన టెస్టులు ఉంటాయి. ప్యూర్టోన్ ఆడియోమెట్రీ అండ్ టినిటోగ్రామ్ అనే ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్. దాంట్లో మీకు ట్రై చేసి చెప్తారు ఇది ప్రాబ్లం ఎంతవరకు ఉంది, ఎంత ఇదవుతుంది. ఒకవేళ హెడేక్తో పాటు ఈ టినిటస్, వినికిడి తక్కువ ఉండడం అనేది జరిగిందా, అది మేబీ సమ్టైమ్స్ ట్యూమర్స్ కూడా ఉండొచ్చు. ఆ యాంగిల్లో ఇన్నర్ ఇయర్లో చెవి లోపల ట్యూమర్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. బట్ అది వెరీ 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 లెస్ దాన్ 1%. నేను చెప్పానని దాన్ని అదే అని అనుకోవద్దు, అది లెస్ దాన్ 1% ఉండొచ్చు. కాబట్టి ఎనీవే మీరు మాత్రం ఏ డిసిషన్స్ తీసుకున్నా యూ హ్యావ్ టు ఫస్ట్ మీరు కన్సల్ట్ చేయండి డాక్టర్ గారిని, ఈఎన్టీ సర్జన్ని కన్సల్ట్ చేయండి. ఆయన మీ యొక్క తీవ్రతని, దాని సీరియస్ని చూసి డయాగ్నోస్ చేసి మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ అందిస్తారు.